వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వైసీపీ కీలక నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2022లో గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీసుపై జరిగిన దాడిలో A71 నిందితుడిగా ఉన్న వంశీని 2 రోజుల క్రితం హైదరాబాదులో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనపై కిడ్నాప్ కేసుతో పాటు SC/ST కేసులు నమోదు చేసినట్లు తెలియజేశారు. అయితే వంశీని పోలీసులు విచారిస్తుండగా ఆయన సెల్ ఫోన్లో కీలక ఆధారాలు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాదులో అరెస్ట్ సమయంలో వంశీ ఫోన్ దొరకపోవడంతో పోలీసుల అనుమానం మరింత పెరగడంతో ఈరోజు 2 ప్రత్యేక బృందాలు వంశీ నివాసాల్లో పోలీసులు సోదా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వంశీ అరెస్టుపై స్పందించిన మంత్రి నారా లోకేష్ దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వంశీ జైలుకెళ్లాడని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ కేసుకు సంబంధించిన అన్ని వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని, వల్లభనేని వంశీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యల కోసం పోరాడిన మాపై అక్రమ కేసులు పెట్టారని, మా పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారని, ఈ క్రమంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని గుర్తు చేశారు. అలాగే ఈ కేసు నుండి తప్పించేందుకు దళిత వ్యక్తిని కిడ్నాప్ చేయడంతో పాటు అతన్ని బెదిరించి కేసు విత్డ్రా చేయించారని, ఈ కేసులోనే అరెస్టు చేసి పోలీసులు విచారణ చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు.